హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన కామెంట్ సెక్షన్లో చాలామంది బ్రదర్ రీసెంట్గా లాంచ్ అయిన టీవీఎస్ ఆర్బిటర్ కొంటే బెటరా లేదా ఇంతకుముందే లాంచ్ అయిన వీదా VX ప్లస్ కొంటే బెటర్ అనేసి చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది దీనికి సంబంధించి అంటే ఆర్బిటర్ వర్సెస్ వీదా VX ప్లస్ సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో చేయమనేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరి కోసం ఈరోజు వీడియో కూడా టీవీఎస్ ఆర్బిటర్ వర్సెస్ వీదా VX ప్లస్ డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. వాటికి సంబంధించి ప్రైస్ ఎంత, బ్యాటరీ ఎంత, రేంజ్, ఛార్జింగ్ టైం కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఒకవేళ మీరు ఆర్బిటర్ కోసం వెయిట్ చేసి ఆర్బిటర్ కొంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లేదు మేము వీదా VX ప్లస్ తీసుకుంటాం అనుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఏం డ్రాబ్యాక్స్ వస్తాయి, మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో కూడా మోస్ట్లీ ఒక 10 to 12 minutes వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ చూసి వీడియో కూడా హైప్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ కంపేర్. ఫ్రెండ్స్, ఫస్ట్ కంపెనీ వచ్చేసి ప్రైస్. ఫ్రెండ్స్, సో ప్రైస్ పరంగా టీవీఎస్ ఆర్బిటర్ చూసుకుంటే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ బెంగళూరు అని చెప్పారనమాట. అక్కడ ₹1,00,000 అయితే పెట్టారు. ₹1,00,000కి ₹100 అయితే తక్కువ. సో ఆన్ రోడ్ ప్రైస్ విషయం చూసుకుంటే కూడా దగ్గర ₹1,12,000, ₹1,13,000 దాకా ఉందనమాట. సో ఇది ఆన్ రోడ్ ప్రైస్ బెంగళూరు అనుకోండి. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రైసెస్ పరంగా చూసుకుంటే కూడా ఒక 3,000 to 4,000 రూపీస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే కూడా ఆన్ రోడ్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1,17,000 దాకా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా వీదా VX ప్లస్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైస్ కర్నూలులో 1,19,000 అయితే ఉందన్నమాట. సో ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 2-3 వేలే డిఫరెన్స్ కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు కాబట్టి సో ప్రైస్ పరంగా రెండు కూడా దగ్గర సేమ్ ఉన్నాయి. సో మిగతా అన్ని చూద్దాం. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్ అనేది రీసెంట్గానే లాంచ్ చేశారు. కొత్త డిజైన్, బాక్సీ డిజైన్ ఉంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డ్యూయల్ టోన్ కలర్లు కూడా తీసుకొచ్చారనమాట. సో కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. రీసెంట్గా బండికి సంబంధించి వీడియో చేసినప్పుడు కూడా కామెంట్స్లో కూడా కొందరికి నచ్చలేదని కూడా చెప్తున్నారు. సో మేబీ అది డిజైన్ అనేది కొందరికి ఇది సబ్జెక్టివ్ అనమాట. కొందరు నాకు నచ్చినట్టు మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు కాబట్టి సో డిజైన్ పరంగా అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఐక్యూబ్లో ఎలా ఉంటుందో బిల్డ్ క్వాలిటీ సేమ్ ఆర్బిటర్ కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వీదా VX ప్లస్ విషయానికి వస్తే ఈ బండి చూస్తే మాత్రం సేమ్ మనకి పెట్రోల్ స్కూటర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. కలర్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో 6 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీదా VX ప్లస్ వచ్చేసి 7 కలర్స్ ఆప్షన్ ఉన్నాయి అనమాట. రెండింటికి కలర్స్ సంబంధించి ఇమేజెస్ మీకు ఆల్రెడీ స్క్రీన్ చేసి చూడండి. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ బ్యాటరీ. ఫ్రెండ్స్, సో బ్యాటరీ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో 3.1 kWh ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అదే వీదా VX ప్లస్లో చూసుకుంటే 3.4 kWh బ్యాటరీ 2 బ్యాటరీస్గా డివైడ్ చేసి ఉంటారు అనమాట, ఈక్వల్ పార్ట్స్గా. 1.7 kWh, 1.7 kWh. సో ఈ రెండు కూడా రిమూవల్ బ్యాటరీస్ అనమాట. సో రెండు కంపెనీస్లో చూసుకుంటే కూడా రెండు బ్యాటరీస్ యొక్క కెమిస్ట్రీ NNC కెమిస్ట్రీ అయితే వస్తున్నాయి అనమాట. ఆర్బిటర్లో ఫిక్స్డ్ బ్యాటరీ, నెక్స్ట్ వీదా VX ప్లస్లో వచ్చేసి రిమూవల్ బ్యాటరీస్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు వీదా VX ప్లస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సరే అపార్ట్మెంట్స్లో పైన ఉన్న వాళ్ళకి సో ఇది తీసుకెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు ఆర్బిటర్లో ఆప్షన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి ఛార్జర్ అండ్ ఛార్జింగ్ టైము. సో ఇక్కడ ఛార్జర్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో ఇంకా ఏమైతే చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ 650 వాట్ ఛార్జర్ ఇస్తారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ఛార్జర్ యూస్ చేసి మ్యాక్సిమం 5.5 hours లోపలనే ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 3.5 బ్యాటరీనే 5.5 hours టైం పడుతుంది. 3.1 కాబట్టి మేబీ 5 hours లోపల పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఫ్యూచర్లో వచ్చిన తర్వాత నేను ఛార్జ్ టైం కూడా చెక్ చేసి చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీదా VX ప్లస్లో చూసుకుంటే 580 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 0 to 80% 4 hours 13 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్తుంది. అదేవిధంగా 0 to 100% వచ్చేసి 5 hours 40 minutesలో ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీదా VX ప్లస్కి ఆర్బిటర్తో పోల్సి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. వీదా VX ప్లస్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, ఆర్బిటర్లో లేదు. సో ఏదర్ గ్రిడ్స్ కానీ వీదా గ్రిడ్స్లో కానీ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ వచ్చేసి రేంజ్. ఫ్రెండ్స్, సో కంపెనీస్ వచ్చేసి ఐడీస్ రేంజ్ చెప్పాయన్నమాట. సో ప్రెజెంట్ వెహికల్స్ మనకి ఇంకా అన్ని అందుబాటులో లేవు కాబట్టి ట్రూ రేంజ్ చెప్పడం కష్టము. టీవీఎస్ ఆర్బిటర్కి వచ్చేసి ఐడీస్ రేంజ్ 158 kilometers అయితే చెప్తుంది. అండ్ డిస్ప్లేలో మనకి వాళ్ళు లాంచ్ ఈవెంట్లో చూపించినప్పుడు డిస్ప్లేలో 100%కి 115 kilometers అయితే చూపిస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసిన 100+ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మోటార్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గించారు కాబట్టి. అదే వీదా VX ప్లస్ విషయానికి వస్తే ఐడీస్ రేంజ్ 142 kilometers అయితే చెప్తున్నారు. ట్రూ రేంజ్ విషయానికి వస్తే 90 నుంచి 100 kilometers మధ్యలో వస్తుందనేసి చాలా మంది కస్టమర్స్ కూడా చెప్పారనమాట. V2 సిరీస్ ఉంది కదా, దాంట్లో అయితే చెప్పడం జరిగింది. సో మోస్ట్లీ సేమ్ రేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఖచ్చితంగా వీదా VX ప్లస్ అయితే రేంజ్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాను. సో దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కంపారిజన్. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. టీవీఎస్ ఆర్బిటర్ కానీ వీదా VX ప్లస్ కానీ చూసుకుంటే కూడా అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే దగ్గరగా సేమ్ ప్రైస్ ఉన్నప్పటికీ సో ఇక్కడ మాత్రం చాలా డిఫరెన్స్ అయితే రాబోతుంది. అదేంటంటే మోటార్ కంపారిజన్. టీవీఎస్ ఆర్బిటర్లో చూసుకుంటే మోటార్ వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ అయితే చెప్పారనమాట.
కొన్ని వెబ్సైట్లో వచ్చేసి పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ చెప్తున్నారు. ఇంకొన్ని వెబ్సైట్లో వచ్చేసి 2.8 కిలోవాట్ అయితే చెప్తున్నారు. ఆటో కార్లు అయితే 2.8 చెప్పారు. సో మోస్ట్లీ ఆటో కార్ది కొంచెం అక్యురేటే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీదా VX2 ప్లస్కి వస్తే మోటార్ వచ్చేసి వీల్ మౌంటెడ్ PMSM మోటార్ అయితే పెట్టారనమాట. సో మోటార్ ఏదైతే ఉందో దానికి వీల్కే బయట అటాచ్ అయితే చేసింటారు. అది PMSM మోటరే, హబ్ మోటార్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 6 కిలోవాట్ అయితే ఇచ్చారు. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే టీవీఎస్ ఆర్బిటర్తో పోలిస్తే వీదా VX పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో 68 km/h వెళ్తుంది. వీదా VX2 ప్లస్లో వచ్చేసి 80 km/h వెళ్తుందని చెప్తున్నారు. మోడ్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో వచ్చేసి 2 మోడ్స్ అయితే ఇచ్చారు, ఎకో మోడ్ అండ్ సిటీ మోడ్. అదేవిధంగా నెక్స్ట్ వీదా VX2 ప్లస్లో వచ్చేసి 3 మోడ్లు అయితే ఇచ్చారనమాట. ఎకో మోడ్, రైడ్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ అయితే ఇచ్చారు. 2 మోడల్స్కి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో 34 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఫ్రంట్ గ్లవ్ బాక్స్ డిఫాల్ట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా వీదా VX2 ప్లస్లో చూసుకుంటే మనకి బ్యాటరీస్ వచ్చేసి రిమోట్ బ్యాటరీస్ అయినందుకు 27 లీటర్స్ బూట్ స్పేస్ మాత్రమే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కూడా ఎక్స్ట్రా యాక్సెస్ కింద అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా టీవీఎస్ ఆర్బిటర్లో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, వీదా VX2 ప్లస్లో వచ్చేసి 155 mm గ్రౌండ్ క్లియరెన్స్. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకుంటే కూడా టీవీఎస్ ఆర్బిటర్ చాలా బెటర్ అనమాట. హై బ్రేకర్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా అయితే మనం దాటిపోవచ్చు. ఇక్కడ 155 mm కాబట్టి పెద్ద బ్రేకర్స్ దాటడం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుంది. వీదా VX2 ప్లస్ అయితే ఆప్షన్ అయితే లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ వీల్స్, టైర్స్ అండ్ బ్రేక్స్. సో టీవీఎస్ ఆర్బిటర్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 14 inch అలాయ్ వీల్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి 12 inch స్టీల్ వీల్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వీదా VX2 విషయానికి వస్తే సో వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 inch అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే ఆర్బిటర్తో పోలిస్తే వీదా VX2 ప్లస్లో అయితే కొంచెం బెటర్ అయితే ఉంది. ఎందుకంటే వీదా VX2 ప్లస్లో ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అనమాట. మనకు ఆర్బిటర్లో చూసుకుంటే 2 డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి సీట్ లెంత్, సీటింగ్ కంఫర్ట్. ఫ్రెండ్స్ సో ఫస్ట్ సీట్ లెంత్ మాట్లాడుకుంటే 2 మోడల్స్లో కూడా ఆర్బిటర్లో కానీ వీదా VX2 ప్లస్లో కూడా చూసుకుంటే సీట్ లెంత్ అనేది చాలా సఫిషియెంట్ అయితే ఇచ్చారు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సీటింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే కూడా రెండిట్లో కూడా సీటింగ్ కంఫర్ట్ చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఇంకా కూర్చొని అయితే డ్రైవ్ చేయలేదు, బట్ అయితే కన్ఫామ్గా బాగుంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 మోడల్స్ కూడా గ్రాబ్ హ్యాండిల్ అనేది హైట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపేర్ చేసి డిస్ప్లే. ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటర్లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు 7 inch LCD కలర్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. అదే వీదా VX2 ప్లస్లో చూసుకుంటే 4.3 inches LCD డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. ఇది కూడా కలర్ డిస్ప్లేనే. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే టీవీఎస్ ఆర్బిటర్ డిస్ప్లే అయితే బెటర్గా అయితే ఉంటుంది. సో మనకి బండి ముందరకు వచ్చిన తర్వాత అంటే కరెంట్కి వచ్చిన తర్వాత 2 డిస్ప్లేలు చెక్ చేసిన తర్వాత ఏది బాగుంటుందో అప్పుడైతే క్లారిటీ అయితే చెప్పగలుగుతాను. సో డిస్ప్లే పరంగా, సైజ్ పరంగా చూసుకుంటే కూడా, క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా టీవీఎస్ ఆర్బిటర్ డిస్ప్లేనే కొంచెం బెటర్ అయితే ఉందన్నమాట వీదా VX2తో పోల్చుకుంటే. అండ్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా ఈ టీవీఎస్ ఆర్బిటర్ అనేది కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి వీదా VX2తో పోల్చుకుంటే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ దీంట్లో ఎక్కువనే ఇచ్చారనమాట. అవేంటివి అంటే ఆటో హిల్ హోల్డ్ ఇచ్చారు, తర్వాత క్రూజ్ కంట్రోల్ తీసుకొచ్చారు, క్రాష్ అలర్ట్ అనేది తీసుకొచ్చారు, తర్వాత ఇంకా OTA అప్డేట్స్ కూడా తీసుకొస్తారని చెప్తున్నారు. అలాంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే దీంట్లో అయితే మిస్ అవుతున్నాయి. 2 మోడల్స్లో చూసుకుంటే కూడా మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే వస్తుందన్నమాట. మీరు లొకేషన్ డెస్టినేషన్ అనేది మీరు మొబైల్ యాప్ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మీకు డిస్ప్లేలో యారోస్ అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి వారంటీ. ఫ్రెండ్స్ సో వారంటీ పరంగా చూసుకుంటే వీదా VX2తో పోలిస్తే టీవీఎస్ ఆర్బిటర్లో వారంటీ బెటర్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వారంటీ వీళ్ళు కూడా ఇంకా రివీల్ అయితే చేయలేదు, బట్ నాకు తెలిసినంత వరకు 3.5 కిలోమీటర్కి ఏదైతే వారంటీ ఉందో సేమ్ వారంటీ వస్తుందో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో బ్యాటరీ అండ్ మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు వారంటీ. 3.5కి వచ్చేసి 3.1 కూడా సేమ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వన్స్ నాకు డీటెయిల్స్ తెలిస్తే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ చార్జర్ అండ్ కంట్రోల్ మీద 3 years అయితే ఇస్తున్నారు. అదే వీదా VX2 ప్లస్లో చూసుకుంటే బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మోటార్ మీద 3 years ఇస్తున్నారు. వెహికల్ మీద కూడా 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. రెండింటికి ఎక్స్టెండెడ్ వారంటీ ఫీచర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిస్తే కూడా మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. బట్ మీకు వీదాలో ఏంటంటే వీదా బ్యాస్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో బ్యాస్లో తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు. చూడండి అది కూడా. సో నాకు తెలిసి బ్యాస్కు బదులు దీనికి వెళ్తేనే బెటర్ అనేది నా సజెషన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కంపారిజన్ సర్వీస్. ఫ్రెండ్స్ సర్వీస్ పరంగా హీరో వీదాతో పోల్చుకుంటే టీవీఎస్ ఆర్బిటర్కి చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో అవుట్లెట్స్ పరంగా చూసుకుంటే అఫ్కోర్స్ రెండింటికి నార్మల్ పెట్రోల్ దాంట్లో ఉన్నాయి, బాగానే లేక కాదు. బట్ ఏమంటే మనకి హీరో వీదా బండ్లు అవైలబిలిటీ పరంగా చూసుకుంటే ఆర్బిటర్తో పోల్చుకుంటే ఖచ్చితంగా వీదా VX2 ప్లస్కి అయితే తక్కువైతే ఉన్నాయి.
సో ఇది కొంచెం డ్రాబ్యాక్. బట్ ఏమంటే ఫ్యూచర్లో వీళ్ళు కంపల్సరీ ఎక్స్పాండ్ అయితే చేస్తామంటున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు సర్వీస్ పరంగా కానీ షోరూమ్స్ అవైలబిలిటీ పరంగా చూసుకుంటే కూడా. ఫ్రెండ్స్ చూశారు కదా టీవీఎస్ ఆర్బిటర్ వర్సెస్ వీదా VX2+ సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో అన్ని అయితే స్పెసిఫికేషన్స్ అయితే కంపేర్ చేశాను. అండ్ ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటర్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో చెప్తాను. ఆ తర్వాత వీదా VX+ తీసుకుంటే ఏమొస్తాయో కూడా చెప్తాను. ఫస్ట్ ఆర్బిటర్ తీసుకుంటే ఫస్ట్ మనకు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటో చెప్తాను, తర్వాత పాజిటివ్స్ చెప్తాను. ఫ్రెండ్స్ ఆర్బిటర్లో ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి బండ్లు అనేటివి ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ కాలేదు, కంపెనీ కూడా ఎప్పుడు ఇస్తుంది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఆర్బిటర్లో వచ్చేసి మోటార్ BLDC హబ్ మోటార్ ఇది. నెక్స్ట్ బ్రేకింగ్ కూడా చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ అయితే వచ్చాయి, డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా వీదాతో పోల్చుకుంటే టాప్ స్పీడ్ దీంట్లో తక్కువ అయితే ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట వెన్ కంపేర్ టు వీదా. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీఎస్ ఆర్బిటర్ తీసుకుంటే వచ్చే డ్రాబ్యాక్స్. ఇప్పుడు పాజిటివ్స్ ఏమైనా చూద్దాం. ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటర్ తీసుకుంటే ఫస్ట్ వచ్చే పాజిటివ్ ఏంటి అంటే నాకు తెలిసినంతవరకు రేంజ్ కూడా ట్రూ రేంజ్ 100-105 మధ్యలో అయితే వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ ఎక్కువ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, లార్జర్ ఫ్లాట్ బోర్డ్ అయితే ఉంటుంది, ఫ్రంట్ 14 ఇంచ్ అల్లాయ్ వీల్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. దానికి మనకి గతుకుల దగ్గర కొంచెం బెటర్గా కంట్రోల్ అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే బెటర్ డిస్ప్లే వస్తుంది. స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా కొంచెం ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి అనమాట. డిజైన్ పరంగా చూసుకుంటే కూడా కొంచెం కొత్త డిజైన్ అయితే ఇస్తున్నారు. సో కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చకపోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అనమాట. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. వారంటీ పరంగా చూసుకుంటే కూడా బ్యాటరీ వారంటీ కిలోమీటర్స్ పరంగా ఒక 20,000 కిలోమీటర్స్ అయితే ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీఎస్ ఆర్బిటాకి సంబంధించి తీసుకుంటే ఏమొస్తాయి, ఏం బెనిఫిట్స్, ఏం డ్రాబ్యాక్స్. ఇప్పుడు వీదా VX2+ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఏం డ్రాబ్యాక్స్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ డ్రాబ్యాక్స్ చూద్దాం. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే రేంజ్ పరంగా చూసుకుంటే మాత్రం కంపెనీ చెప్తుంది కానీ 142 కిలోమీటర్స్ IDC అని. బట్ ఏమంటే వీదా బండ్లలో రేంజ్ అనేది అంతకైతే రాదు. నాకు తెలిసినంత వరకు 90 నుంచి 100 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంది, 155 mm అయితే వస్తుంది. చాలా ఇబ్బంది అయితే పడతారు గతుకుల రోడ్లో వచ్చినప్పుడు, బ్రేకర్స్ ఎక్కువ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వారంటీ పరంగా చూసుకుంటే కూడా స్టాండర్డ్ వారంటీ కూడా తక్కువ అయితే ఇచ్చారన్నమాట వెన్ కంపేర్ టు ఆర్బిటర్. సో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు మనకు దాంట్లో అవైలబుల్ అయితే ఉంది. స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా ఆర్బిటర్తో పోల్చి దీంట్లో కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే అంటే పాజిటివ్స్ విషయానికి వస్తే మేజర్ పాజిటివ్ వచ్చేసి వీదాలో BLDC హబ్ మోటార్ బదులు PMSM మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట. వీల్ మౌంటెడ్ మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ కూడా ఆర్బిటర్తో పోల్చుకుంటే 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఆర్బిటర్తో పోల్చుకుంటే డెలివరీ స్టార్ట్ అయినాయి, ఆర్బిటర్ ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇవి ఫ్రెండ్స్ వీదా VX2+ తీసుకుంటే మీకు వచ్చే పాజిటివ్స్, నెగిటివ్స్. సో ఫైనల్గా కంక్లూజన్ విషయానికి వస్తే మాకు పర్ఫార్మెన్స్ పెద్దగా అవసరం లేదు, మేము సిటీ లిమిట్స్లో తిరుగుతాము, మాకు టాప్ స్పీడ్ ఏం అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఏం మోటార్ అయినా ప్రాబ్లం లేదు అనుకుంటే టీవీఎస్ ఆర్బిటర్కి అయితే వెళ్ళండి. ఇంకా వెయిట్ చేస్తాం అనుకుంటే కూడా లేదు, మాకు బండి ఎమర్జెన్సీలో ఉంది, కావాలి, బడ్జెట్లోనే కావాలి, మాకు కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కావాలి, మోటార్ పరంగా మంచి మోటార్ అయితే కావాలి, కొంచెం టాప్ స్పీడ్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం వీదా VX2+కి అయితే వెళ్ళండి. రెండు కూడా మంచి బండ్లే, మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే కావు. సో నేను తొందరలో కూడా వీదా VX2+ సంబంధించి డీటెయిల్ వాకరం వీడియో ప్లాన్ చేస్తున్నాను, రేంజ్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ వీదా VX2+ వర్సెస్ టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూసింటే దయచేసి వీడియో అయితే లైక్ అయితే చేయండి. అండ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నా వరకైతే నేను ఇంకా వీదా VX2+ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ టీవీఎస్లో వాడుతున్నాను. మళ్ళీ BLDC హబ్ మోటార్కి వెళ్ళాలంటే అన్ని డబ్బులు పెట్టిన తర్వాత సో కొంచెం మనసు ఒప్పదనమాట. సో నా వరకైతే నేను ప్రిఫరబుల్లీ వీదా VX2+కి అయితే వెళ్తాను. మీరేది చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి, వీడియో అయితే హైప్ చేయండి. థ్యాంక్ యూ.